ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ పాన్ ఇండియా హీరోస్ లిస్ట్ చూస్తే మాక్సిమం మన తెలుగు హీరోలే కనబడతారు. సో ఇది తెలుగులో చాలా గర్వంగా ఫీల్ అవ్వాల్సిన విషయమే. బట్ త్రిబుల్ ఆర్ మూవీ తర్వాత రామ్ చరణ్ ఇంకా జూనియర్ ఎన్టీఆర్ కూడా మనం పాన్ ఇండియన్ స్టార్స్ గానే పరిగణిస్తున్నాం. బట్ ఇక్కడ రామ్ చరణ్ త్రిబుల్ ఆర్ కన్నా ముందే హిందీ ఆడియన్స్ ని జంజీర్ అనే మూవీతో పలకరించి పెద్ద డిజాస్టర్ కూడా కొట్టాడు. సో జంజీర్ మూవీ టైంలో రామ్ చరణ్ విమర్శించిన ప్రతి నోటుకి త్రిబుల్ ఆర్ మూవీతో వాళ్ళ నోరు మూసుకునేలా ఆన్సర్ అయితే చెప్పాడు. సరే ఇంతవరకు ఓకే. బట్ ప్రాబ్లం ఏంటంటే అసలు త్రిబుల్ ఆర్ మూవీలో మెయిన్ హీరో ఎవరు అనే రచ్చ చర్చ ఇప్పటికీ ఏదో ఒక సందులోనో గొంతులోనో ఫ్యాన్స్ మధ్య అయితే జరుగుతుంటుంది. బట్ త్రిబుల్ ఆర్ మూవీ రిలీజ్ అయిన టైంలో ఏం జరిగిందంటే అసలు త్రిబుల్ ఆర్ మూవీలో రామ్ చరణ్ కే ఎక్కువ స్కోప్ ఇచ్చారు. ఆ త్రిబుల్ ఆర్ మూవీని టోటల్ గా రామ్ చరణ్ కోణంలోనే చూపించారు అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే రాజమౌళి మీద కొంచెం అలిగారు. బట్ వాళ్ళకి ఎందుకు అలా అనిపించిందో కానీ నాకైతే అలా ఏమనిపించలేదు. ఎందుకంటే మనం సినిమాని సినిమాగా చూడాలి, స్టోరీని స్టోరీగా వినాలి. సో స్టోరీ పరంగా ఏ క్యారెక్టర్ కి ఎంత స్కోప్ ఉండాలో అది డైరెక్టర్ ఇష్టం. అంతేగాని మా హీరో క్యారెక్టర్ హైలైట్ అవ్వాలి, మా హీరో క్యారెక్టర్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి అంటే సినిమా గబ్బు లేచిపోద్ది. సో రామ్ చరణ్ అంటే జూనియర్ ఫ్యాన్స్ కి ఏమైనా కొంచెం జలసీ లాంటిది ఉందా అనే డౌట్స్ కూడా ఉన్నాయి. దానికి తోడు త్రిబుల్ ఆర్ సినిమాకి ముందు వరకు జూనియర్ ఎన్టీఆర్ కి యంగ్ టైగర్ ఎన్టీఆర్ అని, రామ్ చరణ్ కి మెగా పవర్ స్టార్ అనే ట్యాగ్స్ అయితే ఉండేవి. బట్ మూవీ రిలీజ్ అయ్యాక ఎన్టీఆర్ కి మ్యాన్ ఆఫ్ మాసెస్ అని ట్యాగ్ వచ్చింది. అక్కడ రామ్ చరణ్ కి చూసుకుంటే త్రిబుల్ ఆర్ తో వచ్చిన గ్లోబల్ ఫేమస్ తో మెగా పవర్ స్టార్ నుంచి గ్లోబల్ స్టార్ అనే ట్యాగ్ అయితే ఫిక్స్ అయింది. సో అఫీషియల్ గా ఎన్టీఆర్ కి దేవరా సినిమాకి మ్యాన్ ఆఫ్ మాసెస్ అని స్క్రీన్ మీద అయితే ఎలా పడిందో రామ్ చరణ్ కూడా గేమ్ చేంజర్ మూవీకి గ్లోబల్ స్టార్ అనే మూవీ మేకర్స్ అయితే వేశారు. సో మేబీ రామ్ చరణ్ ఇంకా ఎన్టీఆర్ కి నెక్స్ట్ మూవీస్ నుంచి ఇవే ట్యాగ్స్ అయితే కంటిన్యూ అవబోతున్నాయి నేను అనుకుంటున్నాను. అయితే వీటన్నిటికన్నా ముందు మ్యాన్ ఆఫ్ మాసెస్ అనే ట్యాగ్ కోసం ఈ ఇద్దరు హీరో మధ్య అయితే మంచి ఫైట్ జరిగిందని చెప్పాలి. బట్ జూనియర్ ఎన్టీఆర్ కి అఫీషియల్ గా ట్యాగ్ పెట్టుకునేసరికి ఎలాగో చరణ్ కి గ్లోబల్ స్టార్ ఫేమ్ వచ్చింది కాబట్టి వాళ్ళు కూడా గ్లోబల్ స్టార్ అనే ట్యాగ్ కి ఫిక్స్ అయ్యారు. బట్ రీసెంట్ గా ఎన్టీఆర్ ఇంకా రామ్ చరణ్ కలిసిన పిక్ అవుట్ అయితే బయటకు వచ్చింది. సో ఆ ఫోటోను చూసి ఆనందించాల్సింది పోయి కొంతమంది జూనియర్ ఎన్టీఆర్ కి మ్యాన్ ఆఫ్ మాసెస్ అనే ట్యాగ్ ఇచ్చి రామ్ చరణ్ కి మాత్రం మెగా పవర్ స్టార్ అనే ట్యాగ్ పెట్టి పోస్ట్ పెట్టారు. సో దాని వల్ల సోషల్ మీడియాలో అప్పుడు ఫ్యాన్ వార్ అయితే గట్టిగానే జరిగింది. సో అప్పుడు ఎన్టీఆర్ కి కొత్త ట్యాగ్ పెట్టి రామ్ చరణ్ కి మాత్రం పాత ట్యాగ్ నే పెట్టి పోస్టులు పెట్టడం వల్ల అప్పుడు ఒక కైండ్ ఆఫ్ డిస్కషన్ అయితే జరిగింది సోషల్ మీడియాలో. సో ఒకవైపు చూస్తే అక్కడ ఇద్దరు హీరోలు వాళ్ళ కొత్త మూవీస్ తో మూవ్ అని అయిపోతే ఈ ఫ్యాన్స్ మాత్రం ఇలాంటి విషయాల దగ్గర ఆగిపోయారు. సో ఇది ఈ రోజు వీడియో. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.